హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. హలో అండి, సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. సో అదేంటో చూసేద్దాము. సో లేడీస్ అందరికీ చాలా ఇష్టంగా యూస్ఫుల్ అయ్యే వీడియో అనమాట. సో అదేంటంటే హెయిర్ ఆయిల్ అండి. సో ఇప్పుడున్న జనరేషన్లో చిన్నవాళ్ళ కానుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉంటుంది. సో అలాగే షార్ట్ హెయిర్ ప్రాబ్లం కూడా ఉంటుంది. సో దాని గురించి నేను ఒక మంచి హెయిర్ ఆయిల్ రెమెడీ అయితే చూపించబోతున్నాను. సో చూస్తున్నారు కదా, నేను చూపించే ఈ ఐటమ్స్ కరివేపాకు. సో చూస్తున్నారు కదా, ఈ ఐటమ్స్తో మీకైతే నేను ఇప్పుడు చాలా మంచి ఆయిల్ అయితే చూపించబోతున్నాను. సో ఇది రాసుకుంటే మీ హెయిర్ అనేది చాలా లాంగ్గా అవుతుంది. సో అందుకోసం మనం మందారాకులు ఉంటాయి కదా, సో వాటిని తీసుకోవాలి. సో వాటిని కొంచెం కచ్చా బిచ్చాగా దంచుకోవాలి. సో యాక్చువల్గా చాలామంది చూపిస్తూ ఉంటారు ఇలా మందారాకులు, మందార పువ్వులు ఇవన్నీ వేసి ఆయిల్లో హీట్ చేసేది. కానీ అవన్నీ డైరెక్ట్గా వేయడం వల్ల సో అవి వేగిపోతాయి. సో అందులో ఉండే ప్రోటీన్స్ దాంట్లోకి దిగవన్నమాట. సో ఇలా కచ్చా బిచ్చాగా దంచుకుంటే సో ఇది ఇప్పుడు జిగురుగా కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి ఆయిల్లో వేస్తే దాంట్లో ఉండే జిగురు అంతా అందులోకి వెళ్తుందన్నమాట. సో అలానే మొత్తం మందారాకులు, సో మందారాకుల్ని కూడా ఇలానే కచ్చా బిచ్చాగా దంచుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా మొత్తం మరీ మెత్తగా కాకుండా సో ఆకులుగా కొంచెం చెప్తున్నా కదా, సో అలా దంచుకుంటే అప్పుడు ఆయిల్లో వేసినప్పుడు దాంట్లో ఉండే రసం కానీ ఏదైనా అందులోకి ఆయిల్లోకి వెళ్తుంది. సో డైరెక్ట్గా వేయడం వల్ల అంతగా వెళ్ళదు. సో అప్పుడు ఆయిల్ది యూజ్ అంతగా తెలీదు. సో చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా ఇలా కొంచెం దంచుకోవాలి. అలాగే హెయిర్కి ఉపయోగపడే వాటిలో ఆనియన్ ఒకటి చాలా బాగా పనిచేస్తుందండి. సో అందుకోసం మనం ఆనియన్ని తీసుకోవాలి. ఎక్కువ కాదండి, ఒక ఆనియన్ని కొద్దిగా ముక్కల కింద కట్ చేసుకొని దంచుకుంటే సరిపోతుంది. సో ఎక్కువ ఆనియన్స్ వేసేస్తే మళ్ళీ ఆనియన్ స్మెల్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది ఆయిల్కి. సో ఇలా కొద్దిగా ఒక లీటర్ ఆయిల్కి ఇలా ఒక ఆనియన్ వేసుకొని దంచుకుంటే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఇలా ఈ ఆనియన్స్ కూడా మెత్తగా కాకుండా కొంచెం కచ్చా బిచ్చాగా దంచేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా పక్కకు తీసేసుకుందామండి. మళ్ళీ ఇందులోనే మనం కరివేపాకుని యాడ్ చేసుకుని దంచుకుందాము. సో కరివేపాకు అనేది నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను, ఎందుకంటే కరివేపాకు నార్మల్గా డైరెక్ట్గా మనం నోటితో తింటే కూడా చాలా యూజెస్ ఉన్నాయి. సో నోటితో మనం ఎక్కువ డైరెక్ట్గా తినలేము. సో అందుకోసం ఇంకా ఏంటంటే మందారాకు అండ్ మందార పువ్వు ఇవనేవి జిగురు ఎక్కువగా ఉంటాయి. సో వాటిని మనం ఎక్కువ వేస్తే ఆయిల్ జిగురుగా అయిపోతుంది కాబట్టి వాటిని ఎక్కువ క్వాంటిటీ తీసుకోలేము. సో కరివేపాకు అలా కాదండి, కరివేపాకు ఎంత క్వాంటిటీ తీసుకున్నా దానివల్ల ఎటువంటి డిసడ్వాంటేజ్ ఉండకుండా ఆయిల్ అనేది చాలా బాగుంటుంది. సో అందుకోసం నేను కరివేపాకు అనేది ఎక్కువ యూజ్ చేశాను. సో కరివేపాకులో ఉండే రసం అంతా ఆయిల్లోకి వెళ్తుంది. సో ఇది హెయిర్కి చాలా మంచి యూజ్ ఉంటుందండి. ఇప్పుడున్న జనరేషన్లో చాలా చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా హెయిర్ అనేది ఊడిపోతుందండి. ఎటువంటి షాంపూస్ యూస్ చేసినా ఏం యూస్ చేసినా కానీ హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. సో ఇలాంటి ఆయిల్ యూస్ చేయడం వల్ల మీకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది. నేను కూడా ఇదే ఆయిల్ యూస్ చేస్తానండి. ఎప్పుడు నేను ఆయిల్ ఇది రెడీ చేసి పెట్టుకుంటాను. చూస్తున్నారు కదా, ఇలా కరివేపాకుని ఎక్కువ క్వాంటిటీ తీసుకొని మొత్తం దంచేసుకోవాలి. అలాగే లాంగ్ హెయిర్ కావాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలాగే లాంగ్ హెయిరే కాకుండా హెయిర్ కూడా సాఫ్ట్గా వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఈ నాలుగిటిని ఇలా బాగా కచ్చాబిచ్చాగా దంచేసుకోవాలి. ఇప్పుడు మనం కొబ్బరి నూనె అండి, కోకోనట్ ఆయిల్ అనేది తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలో వేసుకోవాలి. మనకి ఎంత ఆయిల్ కావాలో వేసేసుకోవాలి. మనం తీసుకున్న ఆకులు
పువ్వులు వాటిని బట్టి ఆయిల్ అనేది వేసుకోవాలండి. సో నేనైతే ఇంత ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించి దాని మీద పెట్టుకుంటాను. ఇప్పుడు ఇది హీట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇది హీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఇందులో ఇందాక దంచి పెట్టుకున్నవన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటాను. సో చూస్తున్నారు కదా, ఇందాక నేను దంచి పెట్టిన మందార ఆకులు, కరివేపాకు, మందార పువ్వు, ఆనియన్స్. సో చూస్తున్నారు కదా, వీటి నాలుగిటిని నేను ఈ ఆయిల్లో వేసేస్తున్నాను. డైరెక్ట్గా వేస్తే ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిపోతుంది కాబట్టి ఈ ఆయిల్లో అవి వేగిపోతాయండి. దానికి ఉండే రసం అనేది అందులోకి దిగదు. సో ఇలా వేయడం వల్ల ఏంటంటే అందులో ఉండే రసం, దాంట్లో ఉండేవన్నీ ప్రోటీన్స్ దాంట్లోకి ఈజీగా వెళ్ళిపోతాయి. అలాగే నల్లవి ఉంటాయి కదా సబ్జా గింజలు, మనం సమ్మర్లో బాగా యూస్ చేస్తాము, వాటర్లో నానబెట్టుకుని తాగుతాం కదా, సో వాటిని కూడా వేసుకోవాలి. అలాగే మెంతులు అండి, మెంతులు మన హెయిర్కి చాలా మంచిది. ఇలా ఆయిల్లో కాకుండా డైరెక్ట్గా కూడా మెంతులు పేస్ట్ లాగా చేసుకొని వారానికి ఒకసారైనా మనం పేస్ట్ పట్టుకుంటే హెడ్కి చాలా హీట్ అనేది లేకుండా చలవ చేస్తుంది అంటారు కదా, సో అలా ఉంటుంది. అలాగే హెయిర్ కూడా చాలా మంచిగా ఉంటుంది డాండ్రఫ్ లేకుండా. అందు గురించి ఇందులో నేను మెంతుల్ని కూడా యూస్ చేశాను. సో వీటన్నిటిని బాగా కలుపుకొని ఇది ఆయిల్ మరిగేంత వరకు ఉంచాలండి. సో ఇందులో ఉండే ప్రోటీన్స్ అన్నీ ఈ ఆయిల్లోకి అనేది దిగుతాయి ఇప్పుడు. సో చూస్తున్నారు కదా ఎలా మరుగుతుందో. సో అలా మరగాలండి. యాక్చువల్గా నేను ఈ ఆయిల్ని స్టార్ట్ చేసినప్పటి నుంచి రాయడము, సో నా హెయిర్ అనేది చాలా గ్రో అయ్యింది అండ్ అలాగే చాలా సాఫ్ట్గా షైనింగ్గా కూడా ఉంటుంది. సో మనకి బ్లాక్ హెయిర్ కానీ అండ్ లాంగ్ హెయిర్ కానీ ఇంకా సాఫ్ట్ హెయిర్ కానీ కావాలంటే ఈ ఆయిల్ అనేది చాలా బ్యూటిఫుల్గా యూజ్ అవుతుందండి. సో మీరు ట్రై చేయండి, ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది కలర్ చేంజ్ అవుతూ ఉంది, ఆయిల్ గ్రీన్ కలర్లోకి వస్తుంది కదా. సో ఇలా మొత్తం ఇంకా డార్క్ షేడ్లోకి వచ్చేసేయాలి. సో ఇప్పుడిప్పుడే ఇది అయితే రసం దిగుతూ మరుగుతుంది అన్నట్టు. సో దాని గురించి మనం ఏం చేయాలంటే మళ్ళీ బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇంకొంచెం బాగా అది డార్క్ కలర్ వచ్చే వరకు అలానే ఉంచాలండి. ఈ ఆయిల్ ఇలా మరుగుతూ ఉంటే నిజంగా స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. కరివేపాకు ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది స్మెల్కి. ఇది ఇప్పుడు చాలా వరకు అయిపోయిందండి. నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. సో ఇది బాగా డార్క్ కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మనం ఏదైనా ఒక తెల్లటి క్లాత్ తీసుకొని దాంతో పిండుకుంటే మొత్తం ఎటువంటి ఈ ఆకులు అన్నీ రాకుండా నీట్గా వచ్చేస్తుంది. నేనైతే చాలాసేపు పక్కన ఉంచేసాను. సో ఈ ఆకులన్నీ అడుగుకు వెళ్ళిపోవడం వల్ల పైనంతా ఆయిల్ ఉంది. ఫస్ట్ అయితే వడకెట్టుతో అయితే వడపోసుకొని తర్వాత మిగిలిందంతా ఆకులు అంతా నేను ఒక క్లాత్లోకి తీసి పిండుకున్నానండి. సో చూస్తున్నారు కదా, చాలా సింపుల్. ఇలా చేసుకుని పెట్టుకుంటే కనుక మీ ఆయిల్ అనేది చాలా గ్రోత్ అవుతుంది. సో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి.